అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొగలగడం. ముఖ్యంగా మా విజయవాడ జర్నలిస్ట్ అందరి దగ్గర, ఎలక్ట్రానిక్ మీడియా వారి దగ్గర 4 మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినటువంటి సుధీర్ దేవినేని గారికి హృదయపూర్వకంగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీకర ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాకి చైర్మన్గా, అలాగే శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి సుధీర్ దేవినేని గారు ఈ రోజున ఒక సొంత ఆఫీసులోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జరిపించడమే కాకుండా మరి హైదరాబాద్లో ఉన్న నన్ను కూడా ప్రత్యేకంగా మీరు రావాలండి చెప్పి తీసుకొచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన ఇంకా బాగా అద్భుతంగా విజయం చేయాలని, ఇలాంటి కొత్త ఆఫీసులు 10 ఇంకో 2 నెలల్లో 10 ఆఫీసులు కట్టాలని పూర్తిగా కోరుకుంటున్నాను. దీని గురించి చెప్పే ముందు నా స్వగతంగా 2 మాటలు చెప్పాలి. జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనే నా కోరిక. అందుకేనేమో బహుశా చదువు పెద్దగా వంట పట్ల, ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను, ఇక మనకి వంట పట్టదులే అని చెప్పి బిజినెస్ చేసుకుందామని వెళ్ళి టైంలో బిజినెస్ చేద్దామంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. అలాంటి టైంలో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ విజయవాడలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తూ కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్, అగ్రికల్చర్ పంప్సెట్ చేసే బిజినెస్ అది. ఆ బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా నాకు అవకాశం ఇచ్చారు. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 15 పైసలు వాటా. ఆ 100 రూపాయలతో విజయవాడలో నా జీవితం ప్రారంభమైంది. చాలా ఇష్టపడి కష్టపడి పనిచేశాను. దానికి తగ్గట్టుగా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. 4 ఏళ్లలో అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్ అవ్వగలిగాను. ఆ తర్వాత ఇంకా బాగా జరుగుతున్న టైంలో అనుకోకుండా మెడ్రాస్ నుంచి పిలుపు రావటం, సినిమా యాక్టర్ రావటం ఇవన్నీ కూడా జరిగినాయి. అలా సినిమాల్లో పనిచేసేటప్పుడు శోభన్ బాబు గారు నాకు మంచి మిత్రుడు. నేను సినిమాలో లేకముందు నుంచి ఆయన సినిమా యాక్టర్గా నాకు తెలుసు కాబట్టి చాలా పరిచయం అవుతుంది. ఒక రోజున అడిగాడు ఆయన, మురళీమోహన్ గారు మీ ఫైనాన్స్ ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మీ డబ్బుల్ని అన్నాడు. సార్ నేను బిజినెస్ మ్యాన్ అండి, నాకు బిజినెస్ అంటే ఇష్టం, ఎంత సినిమా యాక్టర్ అయినా నా బిజినెస్ వదులుకోలేకపోతున్నాను, అందుకే నేను జయబేరి సంస్థను పెట్టి సినిమాలు తీస్తున్నానండి, నాకు నచ్చిన సినిమాలు ఏమైనా ఉంటే జిల్లాల వారిగా కొనుక్కుంటున్నాను అన్నాను. వండర్ఫుల్ అండి, మీరు బాగా చేస్తున్నారు, మీరు మీ బ్రదర్ కూడా బాగా చేస్తారు, వెరీ గుడ్ అండి అన్నాడు. అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో షేర్ హోల్డర్గా కూడా చేరానండి అన్నాను నేను. ఎందుకు చేరానండి, మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారా చూస్తారా అన్నాడు. లేదండి అవకాశం నాకు ఉండదు, చూడటం కూడా అవకాశం ఉండదండి అని చెప్పి. అంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకా ఎవరు లేరు అని అనుకోవాలండి ఈ మాట వింటే అన్నారు. అదేంటండి అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి డబ్బులు సంపాదించి మీకు లాభాలు పంచి పెడతారంటే మీ అంత అమాయకుడు ఎవరో లేరు అనుకుంటున్నాను నేను అన్న. లేదండి వాళ్ళు మంచి వాళ్ళు అండి, అట్లా జరగదండి నేను చాలా కాన్ఫిడెంట్గా కూడా చెప్పి. కానీ ఆయన మాట మహత్యమో లేకపోతే ఏమో తెలియదు, నా దురదృష్టమో తెలియదు, కానీ ఆ 2 కంపెనీలో 1 సంవత్సరం తిరిగేటప్పటికి ఒక కంపెనీ మూతపడిపోయింది. నేను పెట్టిన పెట్టుబడి మొత్తం దాంట్లో పోయింది. 2వ కంపెనీ ఇంకో 6 నెలలు అయ్యేటప్పటికి 2వ కంపెనీ కూడా మూతపడింది. నేను పెట్టిన పెట్టుబడి పోవటమే కాకుండా ఆ కంపెనీలో వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పడినాయి. ఆ అప్పులు తీర్చడానికి అప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బులన్నీ కూడా దానికి కట్టేశాను. అప్పుడు మళ్ళీ శోభన్ బాబు గారి దగ్గర అన్నాను నేను, ఏమంటే మీరు చెప్పినట్టే జరిగింది సార్, ఈ 2 కంపెనీల్లో నాకు నష్టాలే కాకుండా ఇప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బు కూడా దానికి అప్పుల కింద కట్టాల్సి వచ్చింది అని. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, అవునండి మీరు నాకంటే ముందు నుంచి హీరో, మీరు నాకంటే పెద్ద హీరో, చాలా పెద్ద సినిమాలు చేస్తారు, చాలా పెద్ద రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు, మరి మీ డబ్బులన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని అడిగాను నేను. అడిగితే అప్పుడు ఆయన ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతు మాత్రమే నేల ఉంది. ఆ 1 వంతు నేలలోనూ ఒక్క భారతదేశంలోనే కాకుండా చైనాలోనే కాకుండా ప్రపంచం యావత్తుగా కూడా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో భూమిని ఎందుకంటే కొత్తగా మనం ఇవాళ సృష్టించలేము, ఏ భూమి ఉందో అదే ఉంటుంది, దేన్నన్నా సంపాదించవచ్చు కానీ భూమిని సంపాదించలేము. అందుకని నమ్మి రాబోయే రోజుల్లో భూమికి బాగా డిమాండ్ వస్తుందని
నా ఆలోచనతో నా ప్రతి రూపాయి నాకు వచ్చిన ఆదాయం నేను ల్యాండ్ మీదే పెడుతున్నానండి. ఎక్కడ వీలైతే అక్కడ ల్యాండ్ కొంటున్నానండి. అది నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ భగవానుడు అర్జునుడు నేను నీకు యుద్ధం చేయలేను, ఇంతమందిని నన్ను చంపేయంటే ఆయన చెప్తాడనమాట, ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలి, కొన్ని కార్యక్రమాలు రాసి పెట్టుంటే మీరు చెప్పాలి అని చెప్పి ఆయనతో యుద్ధం చేయించాడు. యుద్ధంలో కురుక్షేత్రంలో గెలిచారు. అదేవిధంగా నాకు కూడా కృష్ణ పరమాత్మలాగా సోమబాబు గారు ఇచ్చినటువంటి ఆదేశం, నాకు ఇచ్చిన ఆలోచన నాకు బాగా పనిచేసింది. అప్పటి నుంచి హైదరాబాద్లో అప్పుడు మెడ్రాస్లో ఉండేవాళ్ళం. మెడ్రాస్లో నాకు వచ్చిన ఆదాయం బట్టి కొన్ని స్థలాలు కొనటం, ఇల్లు కొనటం, ఆఫీసులు కొనుక్కోవడం అలా చేసుకుంటూ వచ్చాం. హైదరాబాద్ నుంచి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక నాకు పెద్దగా సినిమాల్లో అవకాశాలు రావు, ఎందుకంటే అప్పుడు హీరోగా చేయదని చెప్పి మానేశాను. క్యారెక్టర్ యాక్టర్ రాలేదు నాకు. ఒకవేళ వచ్చిన 4-5 సినిమాల్లో హీరో అన్నయ్యలాగా ఉన్నాడు కానీ హీరో నా అన్నలాగా లేడండి అన్నారు. అంటే నా అందం నాకే డిసడ్వాంటేజ్. ఏమైనా సరే సోమబాబు గారు చెప్పిన మాటను గుర్తుంచుకొని ఇక్కడి నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం హైదరాబాద్లో అని చెప్పి అనుకొని అక్కడ ఆల్రెడీ చేస్తున్నటువంటి కొంత మిత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేయండి, ఇట్లా చేద్దాం ఉంటుంది, మీరు సలహా చెప్పండి అంటే వాళ్ళందరూ సలహాగా మంచి సలహా చెప్పారు. మంచి వ్యాపారం ఉంది, డెఫినెట్గా బాగా చేయొచ్చు అని చెప్పి హైదరాబాద్లో మీలాంటి వాళ్ళు చేయలేరండి బిజినెస్. ఇక్కడ అన్నీ కూడా రౌడీయిజము, గ్యాంగ్ రౌడీజం, లేకపోతే ఒకే ల్యాండ్ ఒకళ్ళు ఒకదానికి అమ్ముతాడు, ఇంకోటి వచ్చి అదే ల్యాండ్ మళ్ళీ రాళ్ళు బాది ఇంకోళ్ళకి అమ్ముతాడు, చాలా చెడ్డ పేరు వస్తాయండి. మీలాంటి వాళ్ళు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ ఇది రాకూడదండి అన్నాడు. నేను ఒకటే చెప్పాను, కాయిన్కి అటు ఇటు అంటే బొమ్మ బొరుసు 2 ఉంటాయి కాయిన్కి. మీరు బొరుసునే చూస్తున్నారంటే నేను బొమ్మను చూస్తున్నానండి అన్న. అదేమిటి అన్నారండి. అప్పుడు ఒకటే చెప్పాను నేను, పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత సంపాదన రావటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించేది ఏమిటంటే ఎప్పటికైనా నేను కూడా ఒక ఇల్లు, సొంత ఇల్లు కట్టుకోవాలి, నాకు కూడా ఒక ఇల్లు కావాలి. అంత డబ్బులు ఉండవు, అందుకని కనీసం స్థలం వల్ల కొనుక్కుందాం, 200 గజాలు 300 గజాల స్థలం కొనుక్కుందాం, కొనుక్కుంటే ధర పెరుగుతుంది డెఫినెట్గా, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి అలా ఇల్లు కట్టుకుంటానికి వాళ్ళ కళలో వాళ్ళు సేవ్ చేసుకున్న ప్రతి రూపాయి కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారండి. అలాంటి వాళ్ళు కళల్ని నిజం చేసే ఒక పవిత్రమైన వ్యాపారంగా నేను దీన్ని భావిస్తున్నాను. అంత పవిత్రంగా నేను చేస్తాను ఆ వ్యాపారం. ఎక్కడా కూడా మరి ఇట్లాంటి లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్ జోలికి వెళ్ళను. క్లియర్గా ఉన్న ల్యాండ్సే కొనికి వాటినే చక్కగా డెవలప్ చేసి అమ్ముతానని చెప్పి మొదలుపెట్టానండి. అది నా అదృష్టమో లేకపోతే నేను పడ్డ శ్రమో లేకపోతే సోమబాబు గారి ఆశీస్సులో నాకు తెలియదు, కానీ ఆ రియల్ ఎస్టేట్లో మొదటి వెంచర్ దగ్గర నుంచే చాలా బాగా చేసుకుంటూ వచ్చాం. అలా పెరిగొచ్చాం. వచ్చిన తర్వాత అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎందుకు ఇట్లాంటి బ్యాడ్ నేమ్ వచ్చింది అని అనుకోని ఒక అసోసియేషన్ అన్నది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అని చెప్పి అసోసియేషన్ పెట్టి అసోసియేషన్లో అందరినీ మెంబర్స్గా చేర్పించి వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పాను, మన రాష్ట్రంలో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ రియల్ ఎస్టేట్ దాని మీద చాలా చెడ్డ పేరు ఉంది. కొంతమంది స్వార్థపరులు తెల్లారిపాటికి ఎలా కోటీశ్వరుడు అవుదామని చెప్పి ఆలోచించుకొని చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఉండటం బట్టి ఈ రియల్ ఎస్టేట్ అనే దానికి చెడ్డ పేరు వస్తుందండి. మనం ఎవరు కూడా అలాంటి చెడ్డ పనులు చేయకూడదు, నీతిగా చేయాలి, నిజాయితీగా చేయాలి, మంచి ల్యాండ్ కొనివ్వాలి, మనం కస్టమర్కి ఏమి చేస్తామని చెప్పామో అది 100కి 100 పాళ్ళు చేసి చూపించాలి అని చెప్పి మా అందరు మెంబర్స్ కూడా చెప్పాం. వాళ్ళందరూ కూడా చేసిన తర్వాత ఆ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక గౌరవాన్ని కూడా తీసుకొచ్చాం. ఆ తర్వాత నుంచి శ్రేయ మిత్రులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి మీరు రండి మా ప్రాజెక్ట్ మీరు ఓపెనింగ్ సెరమనీ చేయాలండి, మీరు చెప్పే మీ అనుభవంతో చెప్పే 4 మంచి మాటలు మా వాళ్ళందరికీ చెప్పాలండి, మరి మాకందరికీ మార్కెటింగ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా మంచి సలహా చెప్పాలండి అని చెప్పి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఆయనకి నేను అదే చెప్పాను, ఇవాళకి కూడా నేను అదే చెప్పాను, ఎవరైనా రియల్ ఎస్టేట్ కంపెనీకి రండి అని పిలిస్తే మాత్రం పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను నేను. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఎంత నీతిగా చేశారనేది తెలుసుకొని నా మనసుకు తృప్తి కలిగితేనే అలాంటి దానికి చేశాను. అలా వారిని చూడగా కూడా ఆయన చెప్పిన విధానం విన్న తర్వాత, ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చారో చెప్పింది విన్న తర్వాత, ఇప్పుడు వరకు చేసిన ప్రాజెక్టు గురించి విన్న తర్వాత తప్పకుండా వస్తారని చెప్పి రావడం జరిగింది. ఆయన కూడా ఇలాంటి లిటిగేషన్ ల్యాండ్స్ కొనకుండా మంచి ల్యాండ్స్ చూసుకొని చక్కగా డెవలప్ చేసి ఇప్పటికే 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు పూర్తి చేశారు.
ఇప్పుడు జరుగుతున్నది కూడా కంచికచర్ల దగ్గరలో ఒక ప్రోడక్ట్ మెయిన్ రోడ్డుకి దగ్గరలో. అది రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. ఎందుకు అవుద్ది అంటే అమరావతి దగ్గర నుంచి కృష్ణానది మీదుగా కొన్ని ఐకాన్ బ్రిడ్జెస్ కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవుటర్ రింగ్ రోడ్స్ లాగా. గుంటూరు నుంచి వచ్చేది హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, విజయవాడ రాకుండా అవుటర్ రింగ్ రోడ్లో వచ్చి వెళ్ళిపోయేటట్టు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే ఈ వైజాగ్ వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్లో వెళ్ళిపోయేట్టు ఇట్లా చేసేటానికి ఆ బ్రిడ్జెస్ వచ్చే సెంటర్లో ఈయన తీసుకున్న ల్యాండ్ అది ఉంది. అలాంటి ల్యాండ్ ఎందుకంటే మనం ల్యాండ్ కొనబోయే ముందు రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ అభివృద్ధి వస్తుంది, ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. మాలాంటి వాళ్ళని కూడా, వ్యాపారం చేసే వాళ్ళని కూడా, మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళకి రూపాయికి 10 రూపాయలు సంపాదించుకునేటట్టుగాను వాళ్ళకి ధరలు పెరిగేటట్టుగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేయాలి. అందుకని నేను నేను చేసిన పాయింట్లన్నీ అలా ఆలోచించేసి మా వాళ్ళందరూ తర్వాత తినేవాడు మురళీమోహన్ గారు ఎక్కడ కొంటున్నారో చూసి మనం దాని పక్కనే కొనుక్కుంటే చాలు, మనకి ఏం ఒక్కర్లేదు. అది ఆ మాట పెట్టుకున్నాను, జరిగింది కూడా. అంటే ఆ లబ్ధి వాళ్ళు పొందారు కానీ నేను పొందలేకపోయాను. నేను అది ఎప్పుడు కూడా కొత్త ఏరియా చూడటం, కొత్త ఏరియాలో స్టార్ట్ చేయడం బెనిఫిట్ ఏమో మా మిత్రులు కాదు, ఏదైనా బెనిఫిట్ అవుతుంది, కొనుక్కోవడానికి మంచి ఇది అవుతుంది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా మీ ఏమంటారు మీడియా కదా ఏజెంట్స్ని, మార్కెటింగ్ లీడర్స్ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇవాళ రోజున ఈ గతం నాకు తెలిసిన పరిచయంలో ఉన్న రియల్ ఎస్టేట్ మొదలుపెట్టి కానీ ఇప్పుడు 33 సంవత్సరాలు అయింది. ఈ 33 సంవత్సరాల్లో నేను చూసింది ఏమిటంటే నీతిగా నిజాయితీగా ఎవరైతే చక్కగా మార్కెటింగ్ స్టాఫ్గా ఉండి 4 డబ్బులు కూడబెట్టుకొని చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ రోజున డెవలపర్స్ అయ్యారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేస్తారు. మరి ఏంటి గారు కూడా అలాంటిది ఒక కార్యక్రమం చేశారు, అందులో విజయం సంపాదించారు. వచ్చిన ఎక్స్పీరియన్స్తో నేనే ఎందుకు చేసుకోకూడదు సొంతం అని తీసుకుంటాను. అలాగే మీరందరూ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి. కస్టమర్ దగ్గర నుంచి ఏదో ఒకటి ఒప్పించేసి తీసుకొచ్చి ఇక్కడ రైలు ఇచ్చేసి మా కమిషన్ మాకు వచ్చింది లేదు అనుకుంటే కుదరదు. మీ దగ్గర మీరు తీసుకొచ్చే కస్టమర్ కూడా బెనిఫిట్స్ అయ్యి ఎవరైనా నువ్వు మంచి కంపెనీలు తీసుకొచ్చి మా పెట్టుబడి పెట్టించావు, మా ధరలు బాగా పెరిగింది, చాలా సంతోషం, ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులు ఉంటే చెప్పు అని అడిగేటట్టుంటారు. అలా చెయ్యాలి అంటే ఈ మార్కెటింగ్ సిబ్బంది అందరూ కూడా నీతిగా నిజాయితీగా కష్టపడి ఇష్టపడి చేయాలి. అలా చేస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు, కొనుక్కున్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు, ఏ కంపెనీకి వచ్చేస్తారో ఆ కంపెనీ కూడా బెనిఫిట్ అవుతుంది. అందుకని అందరూ కూడా చేయండి. ఒక్కటే వాళ్ళు తెల్లారిపాటి ఎలా కోటీసెట్ అవుదామని అందరూ ఆలోచించుకుంటారు. దాన్ని మనం కష్టపడి పని చేయాలి. వాళ్ళకి కాకపోతే రేపు కంపెనీ 10 ఏళ్ళకైనా అది విపరీతమైన రేట్ వస్తుంది. ఇవాళ అమరావతి ఉంది క్యాపిటల్, కొత్త క్యాపిటల్, న్యాయంగా ఈ పాటికి బ్రహ్మాండంగా పెరిగి ఉండాల్సిందే. మధ్యలో గవర్నమెంట్ మార్చడం మూలంగా కానీ వచ్చిన తర్వాత ఇది 3 రాజధానులు చేస్తానని చెప్పి, ఒకటి వైజాగ్, ఒకటి అమరావతి, ఒకటి ఏదో కడప అని చెప్పి ఆయన కొత్త రకంగా పెట్టాడు. నాకు తెలిసినంత వరకు అమెరికా లాంటి ఎంత పెద్ద రాష్ట్రానికి ఒకటే రాజధాని వాషింగ్టన్. ఆ భారతదేశంలో మొత్తానికి మనకి రాజధాని ఎక్కడ అంటే ఢిల్లీ. మనకేమి 3 రాజధానులు 4 రాజధానులు. ఒక ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత మన ఒక తోకలాగా వచ్చింది మనకి, శ్రీకాకుళం నుంచి కడప దాకా, అనంతపురం దాకా చూస్తే. దీనికి 3 రాజధానులు ఎందుకైనా ఆలోచన వచ్చిందో నాకైతే తెలియదు, కానీ అది చాలా తప్పు అవటం మూలంగా అమరావతిలో అభివృద్ధి మొత్తం కుంటిపడిపోయింది. అమరావతి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కుంటిపడిపోయినాయి. దాన్ని నమ్మి పెట్టి వ్యాపారాలు చేసిన మాలాంటి వాళ్ళందరూ కూడా నష్టపోయాం. మళ్ళీ ప్రజలు కూడా గ్రహించి ఏం తప్పు చేసుకున్నారో ఆ తప్పుడు సరిదిద్దుకొని అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అంత విజయం, ఇంత ఘనమైన విజయం ఇదే ఫస్ట్ టైం. అలాంటి ఇది ఇవాళ రాబోయే రోజుల్లో ఇప్పటికి కూడా కొంతమందికి అనుమానం, మళ్ళీ నెక్స్ట్ ఆ గవర్నమెంట్ వస్తుందేమో మనం ఏమైపోతాం అని. అది ఏం అనుమానపడక్కర్లేదు. గ్యారంటీగా ఇవాళ ప్రజలందరిలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇంకో 2 టర్మ్స్, ఈ టర్మ్ కాకుండా ఇంకో 2 టర్మ్స్ కూడా కనుక వచ్చేస్తే అమరావతి అనేది భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా మారుతుంది అనే దాంట్లో ఎవ్వరికి ఏ విధమైన అనుమానం అక్కర్లా. ఆయన మాటల మీద రైతులందరూ కూడా 3 పంటలు పడ్డే రైతులందరూ కూడా దాదాపుగా 35,000 ఎకరాలు వాటికి ఇచ్చారు. మీరు నష్టపోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మీ స్థలాలు మీకు డెవలప్ చేసి ఇచ్చే లోపల మీకు కౌలు ఇస్తాను అని చెప్పి కూడా చెప్పడం, ఆ కౌలు ఇవ్వడం మూలంగా వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళకి మంచి పేరు వచ్చింది. క్యాపిటల్లో, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో వాళ్ళకి అనేటువంటి కూడా జరిగింది.
ఆ విధంగా రియల్ ఎస్టేట్ అనే దాంట్లో ఎవ్వరికీ కూడా రూపాయి నష్టం అనేది రాదండి. మీరు ఏ వ్యాపారం చేసినా లాభం రావచ్చు, నష్టం రావచ్చు. షేర్స్లో పెడతారు, షేర్ క్యాపిటల్స్లో బాండ్స్ కొనుక్కొని. అవి కొంతమంది బ్రహ్మాండంగా రావచ్చు, లేకపోతే మొత్తం పోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త ఆలస్యం అవుద్దేమో కానీ ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడి మీద 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది తప్ప నష్టం. అందుకని ఇది మంచి డెవలపర్ని చూసుకోండి, నీతిగా చేసేవాడిని, నిజాయితీగా చేసేవాడిని చూడండి, అలాంటి వాళ్ళని నమ్మండి. అలాంటి ఏజెంట్ల ద్వారానే మీరు తీసుకొని మీరందరూ కూడా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా నా అభినందనలు తెలియజేస్తాను. గుడ్ లక్ సార్, గాడ్ బ్లెస్ యూ. సంస్థ నూతన ఆఫీసు ఓపెనింగ్కి ఇచ్చేసిన రియల్ ఎస్టేట్ లెజెండరీ స్ఫూర్తి ప్రదాత రియల్ ఎస్టేట్ కింగ్ శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారికి, రియల్ ఎస్టేట్ మిత్రులకు, మార్కెటింగ్ సిబ్బందికి నా స్వాగత సుస్వాగతాలు. ప్రస్తుతం మా సంస్థకి అడ్మిన్గా వ్యవహరిస్తున్న అడ్మిన్ టీంకి మరియు లీగల్ టీంకి నా అభినందనలు. శ్రీకర అనే కంపెనీని మురళీమోహన్ గారి ఇన్స్పిరేషన్ తోటి ఈ కంపెనీని స్థాపించడం అయింది. నేను చిన్ననాటి నుంచి కష్టపడి శ్రమించి వచ్చిన డబ్బులతోటి నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసి గత 5 ఏళ్లలో ఒక 4 వెంచర్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ఆఫీసులోకి విజయపదంలో ఈ ఆఫీసులోకి ఓపెనింగ్కి రావడం జరిగింది. నాకున్న పరిచయంతో సార్ని నా ఆఫీస్ ఇనాగరేషన్కి రావాలని మేము పిలిచినందుకు ఆయన నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరియు ఆయన యొక్క ఆదర్శాలని, ఆయన యొక్క నిర్ణయాలని, ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకుని ముందు జరిగే ప్రాజెక్టుల్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరికీ కస్టమర్లకి సద్వినియోగం జరిగే విధంగా ప్లాట్లని ఏర్పాటు చేసి ఇవ్వడం అవుతుంది. ఏపీసీఆర్డీఏ రెరా అనుమతులతో అత్యాధునిక డెవలప్మెంట్స్ తోటి ఈ సంవత్సరం 30 ఎకరాలతోటి శ్రీకర కంపెనీ కొత్త ప్రాజెక్ట్ని రేపు నవంబర్కి లాంచ్ చేయబోతుంది. ఇది మేము అనౌన్స్ చేసుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కంచికచర్ల అమరావతికి ఈశాన్యం వైపున్న, ఉత్తర ఈశాన్యం వైపున్న ప్రాజెక్ట్ జగన్నాథ్ ప్రాజెక్ట్. కంచికచర్ల విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే కంచికచర్ల. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ ప్రాజెక్టులో అసలు జనాలు, కస్టమర్లు మీరు ఏ విధంగా వాళ్ళు చెప్తారు మీ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళని కొనుగోలు చేసే విధంగా ఏ విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తారు? మీ మెయిన్ ఏంటి అసలు? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? చాలా సంస్థలు వచ్చినాయి, వెళ్ళిపోయింది. అదే చెప్పండి. మేము ప్రతి వెంచర్ని కూడా ఏపీసీఆర్డీఏ అప్రూవల్ తోటి, రెరా అప్రూవల్ తోటి 100% క్లియర్గా ఉన్న వెంచర్లో ప్రమోట్ చేసాము. ఇంతవరకు డెవలప్ చేసాము. మేమే సొంతంగా ల్యాండ్ కొని ఓన్గా డెవలప్ చేసి ఓన్గానే మేము మార్కెటింగ్ చేసాం. మేము ఏ విధమైన కస్టమర్కి ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, డెవలప్మెంట్స్ విషయంలో ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వకుండా ఆధునిక డెవలప్మెంట్స్ తోటి 200 మెంబర్స్, నియర్లీ 200 మెంబర్స్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నాం. ఫ్యూచర్లో కూడా దీనికంటే మంచి వెంచర్లు వేసుకుంటాం. కస్టమర్ని గ్రీనరీ కానీ, మాకు కస్టమర్ సెక్యూరిటీ కానీ ప్రాధాన్యత ఇస్తూ వెంచర్లు ప్రమోట్ చేస్తూ ఉన్నాం. కాంపౌండ్ వాల్ కడుతున్నాం. ప్రతి వెంచర్కి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. దాని మీద సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాము. ప్రతి సైట్లో ఒక ఆఫీస్ పెట్టి వాచ్మెన్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే సీసీ కెమెరాలు ప్రతి అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా సీసీ కెమెరా లైవ్ పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళ ప్లాట్లు వాళ్ళు ఎలా ఉన్నాయని చూసుకుని ఎవరో కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అందరికీ సీసీ కెమెరా పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళకి లైవ్ ఇచ్చామండి. దాన్ని చాలా మాకు గుడ్ విల్ అయింది. మాకు దాంతో ఇంకా కస్టమర్స్ ఎక్కువగా రావటం, 5 years వరకు లేఅవుట్ని కంపెనీయే సొంత ఖర్చులతోటి కస్టమర్స్కి మేనేజ్మెంట్స్ మేమే చేసిస్తున్నాం ఉచితంగా. ఏ విధమైన
ఎక్స్పెన్సెస్ కస్టమర్ల దగ్గర నుంచి తీసుకోకుండా మేమే ఇస్తూ ఉన్నాం. దీని మీద మాకు మంచి ఇది వచ్చింది. దాంతో మేము ఇంకా ప్రమోషన్స్కి వెళ్తూ ఉన్నాము. డెవలప్మెంట్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాము. నేను ఫ్యాషన్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మురళీమోహన్ గారిని ఆదర్శంగా తీసుకుని రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది. ఈ విషయంతోనే మా కస్టమర్స్ అందరూ సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈజీ రిటర్న్స్ త్వరగా పెరిగే ఏరియాల్లో పెట్టి వెంచర్స్ చేసాము. అట్లాగే రోడ్ కనెక్టివిటీస్, మంచి రోడ్ కనెక్టివిటీస్, నివాస ప్రాంతాలు ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఉన్న ప్రదేశాల్లోనే మేము వెంచర్లు ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఇక నుంచి కూడా అదే విధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులతోటి వెంచర్లు ప్రమోట్ చేస్తాము. దీనికి మా మార్కెటింగ్ మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాము. డిసిప్లైన్, కన్సిస్టెన్సీ ఈ రెండూ ఉండి జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలనే ప్రతి మార్కెటింగ్ సిబ్బందిని, మార్కెటింగ్ మిత్రుల్ని, అసోసియేట్స్ని వెల్కమ్ అని చెప్పడం జరుగుతుంది. నమస్కారం అండి, నేను మీ వర్షాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ ముందు కూర్చుని మాట్లాడే అంత ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లేదు. మా మదర్ వీళ్ళందరూ కూడా చాలా సార్ కోసం చెప్తూ ఉంటారు, మీరు డబ్బులు దాచుకోవాలి, ల్యాండ్లు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు అని. సో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తాను. నేను షూటింగ్స్, మా ఇంట్లో మా బ్రదర్స్ వీళ్ళంతా జాబ్ చేసి ఒక టైంలో కొంచెం అమౌంట్ అనేది మా ఇంట్లో దాచిపెట్టినప్పుడు మా మమ్మీ ల్యాండ్ తీసుకుందామని మా మమ్మీ అంటే, లేదు నాకు ఒక కార్ కావాలి, ఒక ఫోన్ కావాలి అని చాలా పెద్ద ఫైట్ చేశాను. ఇది రియల్గా జరిగిన సిచ్యువేషన్. అయితే ఓకే, కొంచెం ఏదైతే అమౌంట్ ఉందో అది నువ్వు తీసుకో, కొంచెం ఏది అమౌంట్ ఉందో అది నేను తీసుకుంటాను అని మా మమ్మీ ఒక ఫ్లాట్ కొన్నారు. నేను ఒక పెద్ద కారు, ఒక పెద్ద ఫోను కొన్నాను. ఇప్పుడు నేను ఒక 5 కార్లు మార్చాను. నేను కొన్న ఫోన్లన్నీ పగిలిపోతూనే ఉన్నాయి. మా మమ్మీ కొన్న ల్యాండ్ డబల్ అయింది అప్పటికి ఇప్పటికి. అంటే ల్యాండ్కి అంత వాల్యూ ఉంటుంది. మా మమ్మీ ఒకటే అంటారు ఎప్పుడు, మనుషులు పెరుగుతారు కానీ భూమి పెరగదు. భూమి ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి, అది కూడా మంచి ప్లేస్లో కొనుక్కోవాలి అని. సో నాకు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తెలిసింది, ఈ రోజు నేను ఇక్కడ ఒక ప్లాట్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నేనంత నమ్ముతున్నాను నాకు సార్ చెప్పే మాటలు కానీ, మీరిచ్చిన ఆ సీసీ కెమెరాలు మనం లైవ్లో చూసుకోవచ్చు. ఇంత ట్రస్ట్ నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకు మా మమ్మీ అది ఎప్పుడైతే చెప్పారో, ఆ గుణపాటు నాకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను ల్యాండ్స్ తీసుకోవడం అట్లా చేస్తున్నాను. మేము ల్యాండ్ తీసుకొని కూడా చాలా నష్టపోయాము, అది ట్రస్ట్ లేక. ఇంత మనకి సీసీ కెమెరాలు ఇచ్చి మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ట్రస్ట్ చేయాలి. సో తప్పకుండా నేను చెప్పలేను, దీనికోసం ఇలాంటివి చాలా జరిగాయి. సో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్. సో అలాంటి డ్రీమ్ని మనం నెరవేర్చుకోవాలంటే అది ఒక మంచి ప్లేస్ అయి ఉండాలి. సో నేను ఈరోజు ఈ శ్రీకారాన్ని నమ్ముతున్నాను. తప్పకుండా నేను కూడా వీళ్ళ దగ్గర ఒక ల్యాండ్ తీసుకొని ఒక ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్. ఈ ఇయర్లో మీరు ఇంకొక 2 మళ్ళీ స్టార్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.